లోకాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన మూడవ అవతారమే వరాహ అవతారం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తనకున్న వరాల గర్వంతో మొత్తం భూమిని పాతాళ సముద్రంలోకి దాచేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడి ముక్కు నుండి ఒక చిన్న వరాహం బయటకు వచ్చి క్షణాల్లోనే ఆకాశం అంత పెరిగి అది ఆది వరాహమూర్తిగా మారాడు. స్వామి ఒక్కసారిగా సముద్రంలోకి వెళ్ళి హిరణ్యాక్షుడిని సంహరించి తన కూరల మీద భూదేవిని మోస్తూ ముక్కోటి దేవతల స్తోత్రాల మధ్య మళ్ళీ పైకి తీసుకువచ్చారు. భూదేవిని రక్షించిన ఈ రోజే వరాహ జయంతిగా మనం జరుపుకుంటాం. అందుకే మనం తిరుమలలో కూడా కొండపైన మొదట వరాహస్వామి వారి దర్శనమే చేసుకోవాలని మన శాస్త్రాలు మనకు చెబుతున్నాయి. మరి ఈ దివ్య కథ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై వరాహస్వామి.